నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వంశత్ తిలక్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మందాకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు పురస్కరించుకున్నారు? ఆద్య ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఉద్యమ సూర్యుడు, వర్గీకరణ నాయకుడు మా మందకృష్ణ మాదిగ, సదాలక్ష్మమ్మ బిడ్డ. ఈ కేవలం పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు వచ్చింది మాత్రమే కాదు, ఆయనకి ఎట్లా వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కౌగిలించుకున్నప్పుడే పద్మశ్రీ కంటే పెద్ద అవార్డు వచ్చింది. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అవార్డు. వర్గీకరణ ఉద్యమానికి, బడుగు బలహీన వర్గాల అన్ని ఉద్యమాలకు దీన్ని ప్రతిగా మేము తీసుకుంటున్నాం. దీన్ని యావత్ బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళకి దక్కినటువంటి పురస్కారంగా, పద్మశ్రీ పురస్కారంగా, ముఖ్యంగా 30 సంవత్సరాల మాదిగల ఉద్యమానికి ఈ గౌరవం దక్కినట్టుగా మేము భావిస్తున్నాం. కానీ 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే అంశం ఎత్తుకొని ఇదే అంశం మీద కొట్లాడుతున్నాడు. ఇప్పుడు చివరి దశకు వచ్చినా కూడా ఇంకా కొన్ని అడ్డంకులు అనేవి తగులుతూ ఉన్నాయి మందకృష్ణ గారికి. ఎట్లా ఉండబోతుందని నిజంగా వర్గీకరణ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? భారతదేశం యొక్క ప్రిన్సిపల్ మీరు కనుక చూస్తే ఆ 3 సింహాల కింద ఒకటి రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? సత్యమేవ జయతే. సత్యమేవ జయతే తప్పకుండా భారతదేశంలో జరిగి తీరుతుంది. ఇక పాపాత్ములు, పుణ్యాత్ములు అందరూ కొంచెం అడ్డుపడుతూనే ఉంటారు, స్వార్థపరులు. కానీ అన్ని వర్గాల వారు వ్యతిరేకం లేరు. మాల సోదరులు కూడా చాలామంది, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడినా, నిజంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఆ వేదికలో ఎవరు లేరు. శంకరన్న లేడు, యాదగిరన్న లేడు, మళ్ళీ ఏమంటారు ప్రేమరాజన్ అయితే చనిపోయిండు. అట్లా చాలామంది లేరు, ఎవరు ఉద్యమ నాయకులు లేరు. ఎవరో మధ్యస్థం గురించి మాట్లాడేటటువంటి రంకెల రాజేష్ ఒకడు, ఇంకెవరో కొందరు మాట్లాడుతున్నారు. దిగంబర్, వాళ్ళకు ఉద్యమాల గురించి తెలియదు పాపం. సో ప్రజానీకం మాతో ఉన్నది. ఎవరు అంబేద్కర్ ఉద్యమాలు ఉన్నారు? రేంజర్ రాయేష్, దిగంబర్ కాంబ్లే, మేము కూడా అంబేద్కర్ ఉద్యమాలు. ఎక్కడ ఉన్నాడు రేంజర్ దేవుడు లేనటువంటి ఉద్యమాలు ఉన్నాడు. రేంజర్ రాయేష్ అంబేద్కర్ ఉద్యమాలు లేడు. మొన్న నుంచి ప్రకటించుకున్నాడు. అంబేద్కర్ ఫోటో పెట్టుకుని దేవుడు లేడని ప్రచారం చేస్తున్నాడు రేంజర్ల రాయేష్ అని మీరు అంటున్నారు. రంకెల రాయేష్ అని నేను అంటున్నా. రంకెలు శత్రువులు మేము నరుకుతాం, మేము తలహరి ఈ వద్దు. కనీసం నీకు నీ జాతి తలహరి, నీ జాతి అయితే తలహరి జాతి గొప్పతనం కూడా చెప్పుకోనికి రాలేదు. తలహరి అంటే ఏం చేస్తారు? ఆయన తల నరికే ముందు శిక్ష రాజేస్తాడు, ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడు. తల నరికే ముందు ఆ తలహరి ఏం చెప్తాడంటే, దేవుడా నాకు ఎటువంటి పాపం లేదు దీంట్లో, దీనికి నేను బాధ్యుని కాదు, రాజు ఆజ్ఞని నేను పాటిస్తున్నా, నన్ను క్షమించు, ఈయనకి సుఖదాయమైనటువంటి మృత్యునివ్వు అని దేవుని ప్రార్థించి తల నరుకుతాడు. అది కూడా నీకు చెప్పుకోనికి రాలేదు. మేము తలహరి, మేము నరుకుతాం. చేతులు కాళ్ళు కట్టేసిన నరికేందుకు గొప్పతనం ఏందా? రంకెల రాజేష్ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినారు? మాదిగ చక్రవర్తులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఒకసారి తెలుసుకో. మీ దాంట్లో ఉద్యమకారులు ఎవరు లేరు ఆ వేదిక మీద, నడమంత్రం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో యావత్ అన్ని జాతులు బడుగు బలిగిన వాళ్ళు గారు అందరూ ఉన్నారు. నిజాయితీగా పనిచేసేటటువంటి మాల నాయకులు చాలామంది ఉన్నారు. ఏదో కొందరు వాళ్ళ స్వార్థాని కోసం ఏదో ప్రయత్నం చేసిండ్రు, దాన్ని మేము పెద్దగా పట్టించుకోం. సత్యమేవ జయతే నేనైతే చెప్తున్నానో, ఖచ్చితంగా సత్యమేవ జయతే జరిగి తీరుతుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం గెలుస్తుంది. అయితే రిజర్వేషన్లు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మందకృష్ణ మాదిగ, బీజేపీతో చేతులు కలిపి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ పురస్కారం ఏదైతే పురస్కారం వచ్చిందో పద్మశ్రీ, దీనికి కారణం కూడా అంబేద్కర్, మన మందకృష్ణ, నరేంద్ర మోడీ ఇద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టి వచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారండి? రిజర్వేషన్లు పోగొట్టడానికి మందకృష్ణ మాదిగ కుమ్ముక్కైతుండని చెప్తున్నాడు. అంటే 30 సంవత్సరాల నుంచి ఒకరిని యూ కెన్ ఫూల్ వన్ పర్సన్ వన్ టైమ్, మోర్ పర్సన్ సమ్ టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఎవ్రీబడి ఎవ్రీ టైం. మందకృష్ణ అన్న అంతకు ముందు నుంచి జరుగుతుంది ఉద్యమం, కానీ 30 సంవత్సరాల నుంచి చాలా చాలా ఏమంటారు దాన్ని, జాగ్రత్తగా, ఎటువంటి వైలెన్స్ లేకుండా, డిసిప్లిన్గా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ముందరికి పోతున్నాడు. వర్గీకరణని న్యాయం చేసేటటువంటి అంబేద్కర్ సిద్ధాంతం ఇది. అంబేద్కర్ వాళ్ళు ఎవరైతే అంబేద్కర్ రైట్స్ అని మాట్లాడుతుండో వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేకులు. వాళ్ళు అంబేద్కర్ సిద్ధాంతం మీద పోరాడుతుండే మందకృష్ణ మాదిగ. బీజేపీ గురించి కనుక మీ ఇషారా అయితే, మీ డైరెక్షన్ అయితే, మీరు చెప్తారు కదా, నరేంద్ర మోదీ గారు ఏమన్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్, ఎవరికి వ్యతిరేకం మాట్లాడండి. మరి మీరు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు చాలామంది. మోహన్ భగవత్ గారు ఏ దళిత నాయకుడు కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్ 2 సార్లు ఇచ్చిండు. మీరే పాత్రికేయులు ఒకసారి అడిగితే ఏమన్నాడంటే, రిజర్వేషన్లు ఎప్పటిదాకా ఉండాలి అని అడిగితే ఏమన్నాడంటే, 3000 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు వాళ్ళు రాకుండా చేసినాం, వాళ్ళకి అన్యాయం చేసినాం, మీరు చెక్ చేసుకోవచ్చు. రాకుండా చేసినాం,
కొన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏమవుతుంది అని మోహన్ భగవత్ గారు అన్నారు. ఇది ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. రెండవసారి మళ్ళీ 25 అడిగింది. రెండవసారి 25 అడిగితే దీనికంటే బెటర్ స్టేట్మెంట్ ఉంటుందా? ఉన్నది. దీనికంటే బెటర్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. మోహన్ భగవత్ గారు ఏమన్నారు, రిజర్వేషన్లు ఎప్పటిదాకా ఉండాలంటే మా దళిత సోదరులు వద్దనే దాకా ఉండాలి. వాళ్ళు స్వతహాగా మాకు రిజర్వేషన్లు వద్దు, మేము చాలా బాగున్నాం, డెవలప్ అయిపోయినాం అనేదాకా ఉండాలని మోహన్ భగత్ గారు చెప్పిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి అంబేద్కర్ గారికి ఎంత అవమానం చేసిండో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది మీకు తెలుసు. మొన్న భారతదేశానికే వ్యతిరేకమని మాట్లాడుతుండే ఆయన. ఐఎమ్ ఫైటింగ్ భారత్ ఇట్ సెల్ఫ్, ఇండియా ఇట్ సెల్ఫ్ అన్నాడు. మరి ఎవరు రిజర్వేషన్